అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిన్నారు, వాళ్ళ నాన్న వీళ్ళందరూ బయట పండుకున్నారు. మళ్ళీ 9:30 అప్పుడు ఎలగలపోయా అమ్మాయితో చదువుకున్న పిల్లలు ఉన్నారంట. వాళ్ళ ఫోన్ చేసి అన్న రాఖీ పండుగ రోజు రాలేదు, రాఖీ గడిపాను వాళ్ళ అమ్మతో మాట్లాడిందంట. రామానికి సీరియస్ వచ్చిన రాఖీ కట్టిపోతుంటే రేపు రమ్మన్నదంట. బాగానే మాట్లాడి బయట పండుకుంటాం. నాన్న ఆడ, వాళ్ళ అమ్మాయి ఆడ, ఈయన ఈడ ఇతనే పిల్లలు ఇద్దరు మిద్దె మీద పండుకున్నారు. ఈ మమ్మ తెల్లారుదామని గడ్డికి పోతారు, బర్రెలు ఉన్నాయి. తెల్లారుదాము గడ్డికి పోతే లేచి గడ్డికి పోతున్నారు అంటే వీళ్ళు నిద్రపోతున్నా పిలిచి పలుకుతాను ఎంబటి అమ్మాయి అంటే లేచిందంట. నేను ఇట్లా గడ్డికి పోతా, ఇంత మొబ్బులే ఎందుకు లేని అన్నంట. బాత్రూమ్ పోయింది. ఇంకా బాత్రూమ్ పోయినా ఏమి ఇట్లా బయటికి రాలే, మంచం మీద పడిపోయింది. వచ్చింది ఇంకా కూర్చున్నదా మంచంలో కూకున్నది. కూకొట్టి ఇప్పుడు వద్దులే నాన్న కొంచెంసేపు నా తెల్లారుతుంది అన్నది. నేను ఆనే ఉన్నా ఊరికట్ట అన్నది అంతే. ఇంకా దాని మీద అట్ట పండుకున్నట్టు పడిపోయింది అన్నది. నేను మళ్ళీ లేపొచ్చులే అన్న 10 నిమిషాలు ఉన్నా సార్ అంతే. ఆశం కొడతలేదు అంతేమి లేదా మేడం. ఏం చేద్దాము, ఎవరం చేసేది ఏం లేదు. ఇచ్చిన కూడా తీసుకోవాలి సార్. మాకు మా అమ్మాయి టీచర్స్ వచ్చినారని మేడం వచ్చింది అట్లా లేవు కదా. ఊరి నుంచి ఇబ్బంది లేదు, బ్రహ్మాండం చూసుకుంటాం. ఇంకా మేము పంపాను, పై నుంచి ఆర్డర్ వచ్చే పంపించదాన్ని, లేక అంతవరకు పంపించడానికి లేదన్న. మేము బట్టి తీసుకొస్తున్నాం. పై నుంచి ఆర్డర్ వచ్చిందానికి నేను పంపాను. ఆయన మా ఒక్క పిల్లే మాకు ఉండేది అంతే. ఆ బలంతానే పంపిస్తుంది. మనం తెచ్చుకున్నాం, మళ్ళీ మళ్ళీ ఇంతే పోతున్నాం అని తెచ్చుకున్నాం. లేక మనకేం వస్తుంది. అది కదా నేను పంపి పైన చాట్ వచ్చి కనుక మా అమ్మాయి మా చెల్లి లక్ష్మిని ఇంటి గృహప్రవేశం ఇంటికి తీసుకొచ్చి గృహప్రవేశం చేసి ఆదివారం చికెన్ తినిపించి మళ్ళీ సోమవారం తీసుకెళ్ళి కాలేజీలో వదిలి పెడదాం అనుకునేసరికి ఆదివారం తెల్లారుజాము 4 గంటలకి మా అమ్మాయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది ఇంట్లోనే. అది మేము నిద్రలో ఉండగా ఎవరు గమనించలేదు. ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి చూపించగా అమ్మాయి ముందే చనిపోయిందని చెప్పారు. కాలేజీలో కానీ స్కూల్లో కానీ మా అమ్మాయికి ఎటువంటి చెడు అలవాట్లు కానీ అలాంటివి ఏం లేవు. దీంట్లో టీచర్కి కానీ ప్రిన్సిపల్కి కానీ ఎవరికి ఏ స్టాఫ్కి కానీ ఏ సంబంధం లేదు. ఆచర్ల కేజీ ప్రిన్సిపల్ నేను మాట్లాడుతున్నాను. మర్రి లక్ష్మి అనే అమ్మాయిని 19వ తేదీ వాళ్ళ అమ్మ రావడం జరిగింది. ఇంటి గృహప్రవేశం ఉందని చెప్పేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత 25 వాళ్ళ అమ్మ వచ్చారు, ఈవినింగ్ లోపు తీసుకెళ్లారు. 25వ తేదీ మార్నింగ్ వాళ్ళు పేరెంట్స్ ఫోన్ చేశారు. మా అమ్మాయిని తీసుకొచ్చామండి, వదిలిపెడదాం అనుకున్నాను. సండే రోజు నాన్ వెజ్ అని పెట్టుకుని పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడదాం అనుకున్నాము. ఈలోగా తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందండి అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు మేము మా సిబ్బంది వెళ్ళి అక్కడికి ఏం జరిగిందో తెలుసుకొని రావడం జరిగింది. తర్వాత మా పై అధికారుల వారికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు నిన్న అక్కడికి వెళ్ళి తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి స్కూల్కి వచ్చేసి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. అవన్నీ చేసుకొని వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఏదైనా ఉంటే పై అధికారులతో మాట్లాడుకోండి. ఇక్కడ అయితే ఎలాంటి ఏమి జరగలేదు. పిల్ల చాలా మంచి అమ్మాయి. మా నుంచి వాళ్ళకి కానీ ఆ అమ్మాయి నుంచి మాకు కానీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే లేవు. ఇక్కడ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవము. ఇక్కడ లోకల్ నాయకులు పెద్దవాళ్ళు ఎన్నుకుని ఏదో చేయాలని నడిపిస్తున్నట్టు నాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే తప్ప ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చే అన్ని అవాస్తవం అని నేను తెలియజేస్తున్నాను. అంతే తప్ప ఇక్కడైతే ఏం జరగలేదు.